జోహార్ అమర్నాథ్ గౌడ్ జోహార్ అమర్నాథ్ గౌడ్ జోహార్ ఉప్పాల అమర్నాథ్ గౌడ్ జోహార్ ఉప్పాల అమర్నాథ్ గౌడ్ జోహార్ ఉప్పాల అమర్నాథ్ గౌడ్ జోహార్ ఉప్పాల అమర్నాథ్ గౌడ్ అమర్ రహే అమర్నాథ్ అమర్ రహే అమర్నాథ్ గౌడ్ అమర్ రహే అమర్నాథ్ గౌడ్ అమర్ రహే అమర్నాథ్ గౌడ్ అమర్నాథ్ గౌడ్ జోహార్ అమర్నాథ్ గౌడ్ జోహార్ అమర్నాథ్ గౌడ్ జోహార్ అమర్నాథ్ గౌడ్ అమర్ రహే అమర్నాథ్ గౌడ్ అమర్ రహే అమర్నాథ్ గౌడ్ అమర్నాథ్ గౌడ్ జోహార్ అమర్నాథ్ గౌడ్ జోహార్ అమర్నాథ్ గౌడ్ జోహార్ అమర్నాథ్ గౌడ్ జోహార్ అమర్నాథ్ గౌడ్. మరి నేటికి 3 సంవత్సరాలు నిరంకుశ పాలనలో జరిగినటువంటి మారణకాండ మరి ఉప్పాల అమర్నాథ్ గౌడ్ అనే ఒక చిన్న కుర్రోడిని 10వ తరగతి చదువుతున్న కుర్రోడిని వాళ్ళ అక్కని ఏడిపిస్తున్నారనే కారణంగా అడిగినందుకు పెట్రోల్ పోసి తగలబెట్టారు. నేటికి ఈ రోజుకి 3 సంవత్సరాలు అయింది. ఇలాంటి మారణకాండ అనేకమైనవి మరి గొడ్డల పార్టీ ఎన్నో చేసింది. మరి అలాంటి పార్టీ ఈరోజు మరి బీసీలకి మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి ప్రబల్గాలు పలుకుతుంది. వాళ్ళ నైజం ఏంటంటే అబద్ధాలు చెప్పడం, మోసం చేసి అధికారంలోకి రావడం, తర్వాత బీసీలని ఎస్సీలని ఎస్టీలని మరి మైనారిటీలను అందరినీ కూడా తొంగలోకి తొక్కడం వాళ్ళకి అలవాటు. ఎందుకంటే మన గత ప్రభుత్వంలో చూసాం, మన సుధాకర్ గారు, డాక్టర్ సుధాకర్ గారు ఎస్సీ డాక్టర్ గారు, అతనికి ఒక మాస్క్ అడిగినందుకు అతను రోడ్డు మీద ఈడ్చుకుంటూ తీసుకెళ్ళి చంపడం జరిగింది. అలాగే అనేక మంది డోర్ డెలివరీ ఇచ్చారు ఒక డ్రైవర్ని. మరి ఇలాంటి మారణకాండ చేస్తున్నటువంటి గత వైసీపీ ప్రభుత్వాన్ని మళ్ళీ అధికారంలోకి రావడానికి మాయ మాటలు చెప్తుంది. అటువంటి వారిని మన బీసీలందరూ కూడా ఐక్యంగా ఉండి రాబోయే 2029లో వాళ్ళని మొన్నటి 11 సీట్లు వచ్చిన ఈసారి 1 సీటుకే పరిమితం చేయాలని నేను కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ఉప్పాల అమర్నాథ్ గౌడ్ అనే కుర్రోడిని 15 సంవత్సరాల కుర్రోడిని ఆ లక్కన వేధిస్తున్నారని అన్నందుకు నోట్లో మూత్రం పోసి పెట్రోల్ పోసి తగలెట్టిన ఘనత ఆ యొక్క ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 2023లో జరిగింది. మరి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీలు అన్నారే తప్ప వీధి సుబ్రహ్మణ్యం, డాక్టర్ సుధాకర్, అబ్దుల్ సత్తార్, అలాగే అమర్నాథ్ గౌడ్ అన్ని కులాల్లోనూ కూడా అందరినీ పట్టణ పెట్టుకున్నారు, హింసించి పట్టణ పెట్టుకున్నారు. మరి ఈ రోజున తెలుగుదేశం పార్టీ 83 కాడి నుంచి అధికారంలో ఉన్నప్పుడు కాడి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి వెన్నుముక గౌడాసు, శెట్టి బలిజ గౌడాసే. మరి ముఖ్యంగా కూడా ఎక్కడ చూసినా సరే మేము చూస్తూనే ఉండేవాళ్ళం. వాళ్ళు 100కి 90 మంది మాది ఏంటంటే మాకు ఎవరు చెప్పినా చెప్పకపోయినా సైకిల్ గుర్తే అనేవారు. కానీ ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి పాడి కట్టి కాటికి పంపి 2 సంవత్సరాలైనా ఏంటంటే పాడి కట్టి కాటికి పంపించి 2 సంవత్సరాలైనా ఇంకా సిగ్గు శరం లేకుండా రోడ్ల మీదకి వచ్చి ఆబోతుల్లాగా వెర్రవీగుతున్నారు. వీళ్ళకి ఇంకా కూడా బుద్ధి రాలేదు. ఏదో మెడికల్ కాలేజీ ఫస్ట్ తీసుకొచ్చారు, అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు మెగా డిఎస్సి, దగా డిఎస్సి అంటున్నారు. మెగా డిఎస్సి తీసి అన్నాళ్ళు అయిందండి, 8 నెలలు అయింది. ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఆ టైంలో ఏమైనా ఒక్క పోస్ట్ తీశారా? వాళ్ళకి ఏమీ లేదు. ఒక సోషల్ మీడియాలో పెట్టుకుని దాంట్లో ట్రోలింగ్ చేసుకుని ఈ యొక్క ఇది బజారుకి ఎక్కుతున్నారు తప్ప వాళ్ళ పత్తా సత్తా లేదని చెప్పి ప్రజలందరూ కూడా గుర్తిస్తున్నారు. అయితే ఒకటి మట్టికి హ్యాట్సాప్ చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారికి. 5 సంవత్సరాల్లో బయటికి రాని వ్యక్తి, 5 సంవత్సరాల్లో ఒక ప్రెస్ మీట్ పెట్టని వ్యక్తి వారానికి ఒకసారి మట్టికి ప్రెస్ మీట్ పెడుతున్నాడు. జనాల్లో కూడా బారికేడ్లు పెడతానికి తెరలై కట్టుకుని వెళ్తానికి అధికారంలో లేదు కదా, అందువల్ల వెళ్తున్నాడు. వాళ్ళకి ఆ 11 కూడా రావు. రానున్న రోజుల్లో బీసీలు తగిన గుణపాఠం చెప్తారని చెప్పేసి అని సభాముఖంగా తెలియదు. అందరికీ నమస్కారం అండి. గత వైసీపీ ప్రభుత్వంలో ఒక అమర్నాథ్ గౌడ్ అనే 10వ తరగతి చదువుతున్న బీసీ కుర్రోడిని వాళ్ళ అక్కని ఏడిపిస్తున్నారన్న కారణంతో తన్ని పెట్రోల్ పోసి తగలబెట్టారండి. అంటే చిన్న పిల్లోడు అబ్బాయి 10వ తరగతి చదువుతున్నాడు. అంటే ఈ వైసీపీ ప్రభుత్వం ఏం చేయాలో తెలియక జనాల్లో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు డోర్ డెలివరీలు చేసుకొని గత 3 సంవత్సరాల క్రిందట ఆ అబ్బాయిని చంపేశారు. అదేవిధంగా నిన్న కాక మొన్న ఈ వైసీపీ నాయకులు బయటకు వచ్చి అంటే మేము ఉన్నాము
అని జనాల్లో తెలియడం కోసం లేకపోతే యాక్టింగ్ కోసమో తెలీదు వంగల్పూటి అనిత గారిని వ్యక్తిగతంగా విమర్శించడం చాలా ఇదిగా ఉందండి. మహిళలను ముఖ్యంగా చెప్తున్న మహిళల్ని ఇష్టం వచ్చినట్టు గత 5 సంవత్సరాలు కూడా అదే విధంగా తిట్టారు బూతుల ప్రభుత్వం. అది మళ్ళా అదేవిధంగా ఈ రోజున అధికారంలో మేము ఉండి కూడా ఒక హోమ్ మినిస్టర్ అయ్యింది ఆవిడని వ్యక్తిగతంగా తిట్టడం చాలా ఖండిస్తున్నామండి. ఆవిడకి సభాముఖంగా ఆవిడకి సారీ చెప్పాలని కోరుకుంటున్నాం. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు.